ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తాగొస్తాను. సరే చంద్ర. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. అర్జెంటుగా ఒక కాల్ చేయాలి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అలాగే సార్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. హలో, ఎవరు? అమ్మా సింధు, నేనమ్మా. మావయ్య, మావయ్య మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? భాగ్యానికి ఎలా ఉంది? మా అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చామమ్మా. ఇక్కడ అమ్మకి అన్ని టెస్టులు చేస్తున్నారు. నాకెందుకో చాలా కంగారుగా ఉందమ్మా. టెస్ట్ చేస్తున్నారా? అవునమ్మా సింధు, తాము కూడా ఇక్కడే ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తే మా అమ్మకి ఏ జబ్బు లేదని డాక్టర్ తాముకి చెప్పేస్తాడమ్మా. అప్పుడు మనం ఆడే నాటకం విషయం కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది. నాకిప్పుడు చాలా టెన్షన్గా ఉందమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇప్పుడే వస్తాను మావయ్య, కంగారు పడకండి. అడ్రస్ చెప్పండి. ఏ హాస్పిటల్ అంటే? నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా. మావయ్య మీరేం కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వచ్చేసేయ్. సరే మావయ్య, వచ్చేస్తున్నాను. సరే, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే సార్. అమ్మా, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. హలో, ఆ ప్రాజెక్ట్లో ఏదో మిస్క్యూలున్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఎలా అయినా సరే సార్ని కాల్ చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసేలా కమిట్ చేయాలి. సార్, ఏంటి సార్ అలా వచ్చేసారు? మీరేదో చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఏంటి సార్ అలా భయపడుతున్నారు? భయపడికి ఏం చేయమంటావు? నీదేం పోయింది? ఏమైనా చేస్తావు. రేపు పబ్లిక్లో ప్రెస్ వాళ్ళ ముందు ఇరుక్కునేది నేను కదా. నా వల్ల కాదు మధు, నేనేం చేయలేను. సారీ. అయినా నీ ప్రాజెక్ట్లో లిటికేషన్స్ ఉన్నమాట నిజం. అయినా సరే నీకోసం ప్రాజెక్ట్ అప్రూవ్ చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం మీడియా దాకా వెళ్ళింది. ఈ న్యూస్ చూశాక నీ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యానని మీడియాకు తెలిస్తే ఏకి పారేస్తారు. అసలు నా పదవికే ఎసరు పెడతారు. ఏం చూసుకొని నేను రిస్క్ చేయాలి? నువ్వే చెప్పు. ఏదో రకంగా ట్రాప్ చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి. ప్లీజ్ సార్, నెక్స్ట్ మంత్ 25కి మనమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ఇద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. దీనికి మీకు ఓకేనా సార్? ఓకే, కానీ ఇంకేం మాట్లాడకండి, మీరు ఫిక్స్ అయిపోండి. నేను మీతో ట్రిప్కి రావాలి అంటే, అది కావాలి అంటే, దానికంటే ముందు మీరు నా ప్రాజెక్ట్ ఫైనల్ చేసి అప్రూవల్ చేయాలి. మీకు ఈ డీల్ ఓకేనా సార్? ఓకే, అయితే ఇంకేం వద్దు సార్.
నేను మీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నారుగా, అందుకే ఇలా ఆలోచించాను. కానీ మీరు చేయాల్సిన పనల్లా ఒక్కటే, నా ప్రాజెక్ట్ని ఫైనల్ చేయాలి. మీ కాన్సంట్రేషన్ దాని మీద ఉంచండి, నా కాన్సంట్రేషన్ మీ మీద ఉంచుతాను. ఓకేనా సార్? ఆ సింధు చేసిన పనికి ఈ ముసలోని కూడా నేను ప్యాంపర్ చేయాల్సి వచ్చింది. సార్, కింద మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను వాళ్ళతో చెప్తాను. ఓకేనా? ఓకే. బాయ్ సార్. బాయ్ సార్. యాహూ! వదిన, సార్తో మాట్లాడావా? ఏంటంట, ఏమన్నారు? టీవీలో వచ్చిందంతా బోగస్ అని చెప్పాను. సార్ కూల్ అయ్యారు, మనకి సపోర్ట్ చేస్తానన్నారు. సార్ సపోర్ట్ చేయరేమోనని చాలా టెన్షన్ పడ్డాను వదిన. ఎలాగైతేనే సార్ నొప్పించావు. చాలా థ్యాంక్స్ వదిన. ఇదంతా సింధు చేసిన పని మరిది గారు. అందుకే కరెక్ట్ టైంకి మీటింగ్ నుంచి వెళ్ళిపోయింది. మీరే చూశారు కదా. మధు, ఆధారాలు లేకుండా సింధు మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. మేడం, నేనన్నది నిందో లేక నిజమో త్వరలో మీకే తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఆపాలనుకున్నా సరే నేను వదల్లా. మా మరిది గారి పేరు నిలబెట్టడం కోసమైనా సరే ఈ ప్రాజెక్ట్ని నేను ఓకే చేయించి తీరుతాను. మీరేం టెన్షన్ పెట్టుకోకండి మేడం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. మరిది గారు, పదండి వెళ్దాం. పదండి. రండి రండి మేడం. మేడం. మావయ్య, అమ్మా సింధు, అమ్మా సింధు, మావయ్య, భాగ్యం ఎక్కడా? మా అమ్మకి స్కానింగ్ చేసి ఇంతకు ముందే ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేశారమ్మా. హ? అయ్యో, అసలు భాగ్యానికి ఏం జరిగింది? అమ్మ టిఫిన్ చేస్తుంటే సడన్ గా విపరీతమైన దగ్గొచ్చింది. గుండె నొప్పి అంటూ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడింది. స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ గారు మరి భాగ్యాన్ని చెక్ చేశారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. హై బీపీ వల్లే అలా జరిగింది. ఇప్పుడు బాగానే ఉందన్నారమ్మా. భాగ్యం ఎక్కడుంది మావయ్య? నేను వెంటనే భాగ్యాన్ని చూడాలి. భాగ్యం ఎక్కడుందో చెప్పండి మావయ్య. రామ్మా, నేను తీసుకెళ్తాను. రా సింధు. అటు, అటువైపు, అటు. ఇలా ఇటా? అమ్మా. ఎక్కడ మావయ్య? ఇటే అమ్మా. భాగ్యం, భాగ్యం, భాగ్యం. సిస్టర్, మా భాగ్యం ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? కొంచెం టైం పడుతుంది మేడం. అయినా మీరు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ దయచేసి బయట వెయిట్ చేయండి. భాగ్యం, వెళ్ళండి మేడం. రామ్మా.